వఅహిబ్బు లిన్నాసి వమా తుహిబ్బు లినఫ్సిక్ తకున్ ముస్లిమన్. నిజంగా నీ కోసం నువ్వేం కోరుకుంటావో నీ సోదరుడు కోసం కూడా అదే కోరుకో. నేను బాగుండాలని నువ్వు కోరుకుంటావే, నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా, నా తోటి సోదరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నాకే ఇబ్బందులు రాకూడదని కోరుకుంటున్నావే, నా సోదరుడు కూడా ఏ ఇబ్బందులు రాకూడదు. సోదరులారా, నిజంగా నీ కోసం నువ్వు చేసే దువా స్వీకరించబడుతుందో లేదో, కానీ నీ కోసం దైవదూత దువా చేస్తారని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా నా సోదరుని కాపాడు, అల్లా నా సోదరుని క్షమించు, అల్లా నా సోదరుని ఇబ్బందుల నుండి నువ్వు చేసే దువా మధ్యలో ఒక దైవదూత ఉంటాడు. అల్లా ఇతడు అతని కోసం అడుగుతున్నాడు, ముందు ఇతడిది స్వీకరించు, ఇతడికి ప్రసాదించు అని దైవదూత మధ్యలో నీ గురించి దువా చేస్తుంటాడు. నీ దువా స్వీకరించబడిద్దో లేదో గ్యారంటీ లేదు, కానీ దైవదూత దువా స్వీకరించబడింది. కనీసం నీ దువాలో ఇరుగు పొరుగు గురించి, వాళ్ళ గురించి, అల్లా అందరినీ మంచిగా ఉంచు, అల్లా అందరికీ ఆరోగ్యం ప్రసాదించు, అల్లా అందరికీ హిదాయత్ ప్రసాదించు, అల్లా అందరిని నరకం నుండి కాపాడాలి. ఎక్కడో దేశంలో ఏదో జరుగుతుంటేనే మనసు కలిసి వేస్తుంది. నీ తోటి సోదరుడు గురించి నమాజ్ నీ పక్కన చదువుతాడే వాడితో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? ఎన్ని కంప్లైంట్లు ఇస్తావు వాళ్ళ మీద? ఎవడు నీలాగా కలిమా చదివాడో, ఎవడు నీలాగా నమాజ్ చదువుతున్నాడో, ఎవడు ఆకృతిని విశ్వసిస్తున్నాడో వాళ్లతో ఈరోజు నీ వ్యవహారం నీకు నువ్వు అర్థం చేసుకో, నీకు నువ్వు ఆలోచించుకో. చెప్పాను కదా, విశ్వాసం అనేది డ్రెస్సులో లేదు, వేషం భాషల్లో లేదు, నీ ఆచరణల్లో ఉంది.